జై శ్రీరామ్ సహస్రం. మేము సద్యవాస దీక్షలో ఉన్నాం కాబట్టి ఇట్లనే ఉంటాం. ఈ దీక్షలు 5 ఉంటాయి. కాశీలో గర్భవాస దీక్ష 9 నెలల 9 రోజులు, ప్రయాగలో కల్పవాస దీక్ష పుష్యపున్నం నుంచి మాఘపున్నం వరకు, నైమిషారణ్యంలో అరణ్యవాస దీక్ష 44 రోజులు, శ్రీరంగంలో హరివాస దీక్ష 44 రోజులు, శ్రీకాళహస్తిలో సద్యోముక్తివాస దీక్ష చైత్రపున్నం నుండి చైత్రపున్నం వరకు 1 సంవత్సరం పాటు ఇట్లనే ఉండాలి. ఈ దీక్షలు చేసేటప్పుడు భగవన్నామస్మరణ, అక్షర లక్షల జపము, పారాయణము, దర్శనము, గంగా స్నానము అన్నీ చేసుకుంటా స్వామి సన్నిధిలో ఉండి ముక్తి పొందాలి మనం. అందుకోసమని ఇట్లా ఉండు ఈ దీక్షలు చేయడం. నేను ఒక శ్లోకం చెప్పన్నా? చెప్పు. అంత్యకాలమునందు నాయాసముల నిన్ను తలతునో తలపన తలతునిప్పుడే నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగా దీపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీల మేఘ శరీరానికం నిగము వినుత ఈ విధమున నీ నామముష్టముగున భజన చేర్చునందు నా భావమందు భూషణ విలాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దుర్త దూర. జై శ్రీరామ్. జై శ్రీరామ్.